బరాబర్ 2 నెలలున్నది మేడారం జాతరకు. ఆల్రెడీ భక్తులు పోతూనే ఉన్నారు, మొక్కులు పెడతానే ఉన్నారు. జాతర టైంకు మంది బగ్గొస్తారని ముందే పోయి తుర్తిగా గొలుసుకొని వస్తున్నారు చాలా మంది. ఇంకో దిక్కు డెవలప్మెంట్ పనులు సుతా జోరుగా నడవబట్టే యాటలు బండ్లు మాట్లాడి పెట్టుకుంటున్నారు ముందే. ములుగు గట్టమ్మ దర్శనం చేసుకొని మేడారంతో దొక్కుతుర్రంతా. అయితే వరంగల్ భద్రకాళమ్మ హన్మకొండ 1000 స్తంభాల రుద్రేశ్వరుని దర్శనం చేసుకుని మేడారం డెవలప్మెంట్ మీద గీ ముచ్చట చెప్పిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. అనేది ఎక్కడ కూడా దేశంలో ఏ ఫెస్టివల్ కు లేదు, ఇక్కడే కాదు ఎక్కడ కూడా ఏ ఫెస్టివల్ కూడా జాతీయ హోదా లేదు. అంటే మేడారానికి సుధా జాతీయ హోదా లేదన్నట్టే. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర 2 ఏళ్ల కోపారి జరిగితే కోట్ల మంది భక్తులు వస్తారు. జాతీయ హోదా ఇస్తే సెంటర్ కెళ్లి బగ్గ పైకం వస్తుంది, డెవలప్మెంట్ పనులు రూబడిగా అవుతాయి, దునియాల సుధా గుర్తింపు వస్తుంది. అందుకే ఏళ్ల కమానం లోకల్ లీడర్లు అటు సర్కార్ డిమాండ్ చేస్తుంటే సెంటర్ టూరిజం మంత్రి గారేమో గిట్లనబట్టే. పోనీ జాతరకు మీదికెళ్లి సరిపోని పైకం పంపుతున్నారా అంటే అది లేదు. ఈ ముచ్చటిట్లుంటే మహాజాతరకు మేడారం ముస్తాబైతుంది. 150 కోట్లతోని పనులు చేపిస్తుంది సర్కారు. గద్దెలు పెద్దగా చేసుడు, జంపన్నవాగు దగ్గర షెడ్లు కట్టుడు, బస్టాండ్ దాకా పెద్ద రోడ్లు పోసుడు, మంచినీళ్ల సౌలతి అన్ని పనులు జోరుగా నడుస్తున్నాయి. ఆరమారం మంత్రులు పోయి పనులు అరుచుకుంటున్నారు. వచ్చే జనవరి 28కెళ్లే మహాజాతర చాలా అయ్యేది. అప్పటి వరకు మాస్టర్ ప్లాన్ ప్రకారం అన్ని పనులు ఓడిసి జాతర జోరుగా చేసే పనులుంది సర్కారు.